దండోదమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. భావము: శిక్షించు వారిలో దండమును అనగా దమన శక్తిని నేనే, జయేచ్ఛ కలవారి నీతిని నేనే, గోప్య విషయ రక్షణమున మౌనమును నేను, జ్ఞానుల యొక్క తత్వజ్ఞానమును నేనే అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలికెను. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. భావము: ఓ అర్జున, సర్వ ప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే. ఏలననగా నేను లేని చరాచర ప్రాణి ఏదియునూ లేదు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలికెను. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తు ఉద్దేశతః ప్రోక్తః విభూతేర్విస్తరో మయా. భావము: ఓ పరంతప, నా దివ్య విభూతులకు అంతమే లేదు. నా విభూతుల విస్తృతిని గూర్చి నేను నీకు చాలా సంక్షిప్తముగా వివరించి తిని అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలికెను. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. భావము: విభూతియుక్తము అనగా ఐశ్వర్యయుక్తము, కాంతియుక్తము, శక్తియుక్తము అయిన వస్తువేదైనను అది నా తేజస్సు యొక్క అంశము నుండియే కలిగినదిగా తెలుసుకొనుము అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలికెను. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. భావము: అథవా, ఓ అర్జున, ఇంతకంటెను విపులముగా తెలుసుకొని ప్రయోజనమేమి? ఈ సంపూర్ణ జగత్తును కేవలం నా యోగశక్తి యొక్క ఒక్క అంశతోనే ధరించుచున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలికెను. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతియోగో నామ దశమోऽధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు.